హాయ్ స్టూడెంట్స్, మీరు ఇప్పుడు వరకు బుక్స్ అనేది ఓపెన్ చేయలేదుగా? అయితే ఈ వీడియో చూడండి. మీరు కంపల్సరీ లాస్ట్ ఎండ్ వరకు చూడండి. ఈ టిప్స్ ఫాలో అవ్వండి. నేను చెప్పే ప్రతి టిప్పు మీరు ఫాలో అవ్వండి. మీకు కంపల్సరీ ఒక వారం ముందు, ఒక 5 రోజుల ముందు నుంచి మీరు చదవడం స్టార్ట్ చేసిన నేను చెప్పే విషయాలు పాటిస్తూ మీరు ఒక 5 డేసే ఉంది ఎగ్జామ్కి. ఎనీ స్టూడెంట్, అంటే 10th క్లాస్ అయినా, ఇంటర్ స్టూడెంట్స్ ఆర్ డిగ్రీ ఆర్ ఎనీ ఎవరైనా సరే ఇప్పుడు 5 రోజులే ముందుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ 5 రోజుల ముందు మీరు నేను చెప్పినటువంటి ఈ టిప్స్ ఏదైతే చెప్తున్నానో అవి ఫాలో అవ్వండి. మీరు ఖచ్చితంగా 100% పాస్ అవ్వడం గ్యారంటీ. అంతేకాదండి, అస్సలు చదవని వాళ్ళే కాదు, ఇప్పుడు ఆల్రెడీ మీరు చదువున్నారు, ఎంతో కొంత మీకు చదువున్నారు. అయితే ఈ 5 డేస్ ముందు నుంచి కూడా నేను చెప్పినటువంటి ప్లానింగ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు టాపర్ అవుతారు గ్యారంటీ. సో ఇది ఒకే దెబ్బకి 2 పిట్టల్లాగా, అంటే మీరు ఈవెన్ పాస్ అవ్వడానికి గ్యారంటీ అండ్ టాపర్ అవ్వడం కూడా గ్యారంటీ అనమాట. సో ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అవుతుంటే కనుక. సో లెట్ us go to our వీడియో. సో ఫస్ట్ టిప్ 1, నెంబర్ 1, ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే టైం మేనేజ్మెంట్. టైం మీద ఫోకస్ చేయాలి మనం. సో టైం ఏంటి అంటే ప్రతిరోజులు ఈ 15 రోజులు ఏదైతే ఉందో వారం ముందు నుంచి పరీక్షలు అయిపోయే వరకు కూడా ఒక్కటే టైం మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు నైట్ కనుక మీరు 10 o'clockకి పడుకున్నారు, ఉదయం 5 o'clock లేచారు. సో అదే ప్రతిరోజు కూడా చేయాలి, ఎక్కడ బ్రేక్ ఇవ్వకూడదు. ప్రతిరోజు కూడా నైట్ 10కి పడుకుంటే మార్నింగ్ 5కి లేవడం అనేది మీరు అదొక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ. ఇక అందులో ఎలాంటి మార్పు ఉండకూడదు అనమాట. సో ఆ 15 డేస్ కూడా, 10 or 15 డేస్ కూడా అదే టైము ప్రతిరోజు మెయింటైన్ చేయాలి. అది టిప్ 1. ఇక నెక్స్ట్ నెంబర్ 2, టిప్ 2 ఏంటి అంటే నైట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, నైట్ అనేది చాలా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. డిస్ట్రాక్షన్స్ అనేవి ఏమీ ఉండవు, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండవు. అంటే అందరూ కూడా నిద్రపోయే టైం కాబట్టి అలాంటి టైంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మనకి ఫోకస్ అనేది కూడా వస్తుంది. సో ఆ టైంలో మనం నైట్ బుక్స్ తీసి చదివి ఆ తర్వాత మనం పడుకుంటే కనుక మీరు చదివింది ఏదైతే ఉందో అవి మీ మైండ్లో, ఒక సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అంతేకాకుండా ఏంటంటే మీకు ఏదైతే కష్టంగా అనిపించిందో అది నైట్ చదివి పడుకుని మళ్ళీ ఉదయం లేచి అదే ఏదైతే నైట్ చదివావో అదే చదివితే ఇక మీరు అసలు మర్చిపోయే ప్రసక్తే ఉండదు. సో ఇదొకటి బాగా మెయింటైన్ చేయండి. ప్రతిరోజు కూడా నైట్ పడుకునే ముందు చదివి, మీకు బాగా కష్టంగా అనిపిస్తున్నది చదివి మార్నింగ్ లేచి మళ్ళీ దాన్ని ఒకసారి రిపీట్ చేసుకోండి. ఇక అట్లా అది ప్రతిరోజు కూడా 10 or 15 డేస్ కంటిన్యూ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక మనకి ఇంకోటి నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్, 3వ టిప్ ఏంటి అంటే ఫుడ్కి సంబంధించి. ఆహారం విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి నాన్ వెజ్ మనకి ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఫుడ్ అనేది తగ్గించేసుకోవాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి, లేకపోతే నాన్ వెజ్, ఈ కొన్ని రోజులు మాత్రమే వాటిని పక్కన పెట్టాలన్నమాట. దానివల్ల అంటే ఇంకా ఓన్లీ ఫ్రూట్స్, జ్యూసెస్, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దానివల్ల మనకి ఫోకస్ అనేది పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ అనేది కూడా బాగా పెరుగుతుంది. చూడండి, మనకి అమ్మ ఇంట్లో ఎవరైనా ఏదైనా పూజ చేస్తున్నప్పుడు ఏం చేస్తారు, చాలా నిష్టగా ఉంటారు. అంటే ఆహారం విషయంలో కానీ మడి విషయంలో ఏదైనా సరే అంటారు. సో ఆ నిష్ట అనేది దానివల్ల ఏమవుతుంది అంటే భగవంతుడి మీద ఏకాగ్రత. ఈవెన్ చదువు అనేది కూడా ఒక యజ్ఞం లాంటిది, ఒక యజ్ఞం అన్నమాట. యజ్ఞం చేసినటువంటి ఫలితం మనకు వస్తుంది. సో అలాంటి ఒక పవిత్రమైనటువంటి చదువు విషయంలో కూడా మనం అదే విధంగా మనం జాగ్రత్తగా చేసుకోవాలి. అంటే ఈ 15 డేస్ కూడా ఒక నిష్ట. ఎట్లా అయితే కొంతమంది ఇప్పుడు అయ్యప్ప స్వామి వ్రతం చేస్తారు, అమ్మవారి వ్రతం చేస్తారు, అలా ఒక వ్రతంలాగా మీరు అనుకుని, మీరు ఫీల్ అయ్యి, మనసులో ఒక పవిత్రంగా ఫీల్ అయ్యి దాని మీద ధ్యాస అంతా కూడా పెట్టుకుని ఆ 15 డేస్ కూడా మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫుడ్ విషయంలో అలాగే టైం విషయంలో అదే డిసిప్లిన్, క్రమశిక్షణ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో ఇంకొక టిప్ 4, ఇంపార్టెంట్ టిప్, 4వ టిప్ ఏంటి అంటే ఒక మంచి ఫ్రెండ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అతను ఆ స్కూల్ టాపర్ అవ్వచ్చు,
ఒకవేళ టాపరే అయితే ఓకే, మంచిది, ఇంకా మంచిది. మీరు టాపరే అయితే కనుక ఇంకా మంచిది. సో మీరు ఈ జాగ్రత్తలు పాటించాలి. తర్వాత ఎవరైతే కొంచెం డల్గా ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి, ఆ టాపర్ని ఫ్రెండ్గా తీసుకుని వాళ్ళ సలహాలు తీసుకుంటూ వాళ్ళకి అర్థం కానిది అతని నుంచి తెలుసుకుంటూ అతను చదువుతూ ఉండాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే 5 పేపర్స్ అనేవి ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్స్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ప్రీవియస్లో కొన్ని ఎగ్జామ్ ఓరియంటెడ్గా కొన్ని పేపర్స్ ఉంటాయి, వాటిని ప్రాక్టీస్ చేయడం అనేది అస్సలు మర్చిపోవద్దు. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్ యొక్క సలహా తీసుకుంటూ కొన్ని పేపర్స్ అనేది ప్రీవియస్ పేపర్స్ అనేవి ఫాలో అవ్వండి. ఇంకా మనకి టిప్ నెక్స్ట్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ 5 ఏంటి అంటే సంకల్పం. మీ యొక్క సంకల్పం అనేది ఇక్కడ బాగా పనిచేస్తుంది. మీరు నైట్ పడుకునే ముందు మీరు అనుకోండి, ఏంటి అంటే నేను పాస్ అవుతున్నాను, నేను టాపర్ అవుతున్నాను అని చెప్పేసి యూనివర్స్కి ముందుగానే థ్యాంక్స్ చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ నాకు ఇట్లా నన్ను పాస్ చేయించినందుకు, లేదా నేను టాపర్గా నన్ను ఉంచుతున్నందుకు అని చెప్పేసి ముందుగానే యూనివర్స్కి ప్రతిరోజు కూడా థ్యాంక్స్ చెప్పి మీరు పడుకోవడం అలవాటు చేసుకోండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ సంకల్పం, మీ స్ట్రెస్ అంతా కాన్ఫిడెన్స్ అనేది బాగా పెరిగి ఆ యూనివర్స్ కూడా మీ యొక్క సంకల్పానికి మన కోరిక కనుక బలంగా ఉంటే అది ఖచ్చితంగా మనకు అన్ని పంచభూతాలు కూడా వాటికి సహకరించి మనల్ని గెలిపిస్తుంది అన్నమాట. అందుకని మన సంకల్ప శక్తి అనేది మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇక్కడ. సో ఈ 5 పాయింట్స్ ఏంటి, ఫస్ట్ టిప్ 1 ఏంటి మనం ఏం చెప్పుకున్నాము, టిప్ అనేది టైం మేనేజ్మెంట్. ప్రతిరోజు కూడా ఉదయం ఏ టైంకి లేచాము, నైట్ ఏ టైంకి పడుకుంటున్నాము అనేది డిసిప్లైన్డ్గా ఒకేలాగా మెయింటెనెన్స్ చేసుకోవాలన్నమాట. అది ఫస్ట్ టిప్. రెండో టిప్ ఏంటి, రెండో టిప్ మనకు నైట్ పడుకునే ముందు మనం ఖచ్చితంగా ఏదైతే చదువుతున్నామో దాన్ని సబ్కాన్షియస్ మైండ్లోకి తీసుకోవాలి. ఏదైతే కష్టంగా అనిపిస్తుందో అది మనం చదువుకోవాలి. తర్వాత ఫుడ్ విషయంలో ప్రతి బాదం పప్పులు కూడా నైట్ పడుకునే ముందు బాదం మిల్క్, జస్ట్ బాదం పాలు బాదం తొక్కులు పీల్ ఆఫ్ చేసేసి దాన్ని మిక్సీ పట్టేసి అందులో కొంచెం బెల్లం కానీ ఏదన్నా తేనె వేసేసుకుని అవి తీసుకోవడం కూడా ప్రతిరోజు ఈ 10-15 డేస్ ప్రతిరోజు ఆ బాదం మిల్క్ నైట్ పడుకునే ముందు తీసుకోవడం కూడా మీ మెమరీని స్టిమ్యులేట్ చేస్తుంది. అట్లాగే మీ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా పెంచుద్ది అనమాట. సో ఫుడ్ విషయంలో కూడా మనం ఆ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ మనం ఇంకోటి ఏం చెప్పుకున్నాము, 4వ టిప్ ఏంటి, ఒక మంచి ఫ్రెండ్ని మీరు సెలెక్ట్ చేసుకుని ఫ్రెండ్తో కలిసి ఆ స్టడీస్ ఏదైతే ఉందో దాన్ని మీరు కోఆపరేటివ్గా చదువుతుంటే ఇంకా ఎక్కువగా మీకు గుర్తుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రీవియస్ పేపర్స్ అనేది చదువుకుంటూ ఉండాలి. ఇంకోటి మనం లాస్ట్ టిప్ ఏమనుకున్నాము, సంకల్పం శక్తి. మన సంకల్ప శక్తిని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. సో వీటిని మీరు గనక ఖచ్చితంగా ఫాలో అయితే, మీరు ఖచ్చితంగా ఈ టిప్స్ ఫాలో అయ్యి ఈ 10 డేస్ ఒక యజ్ఞంగా భావించి మీరు కనుక చేస్తే వారం ముందు నుంచి మీరు ప్రతి ఎగ్జామ్కి ఈ విధంగా మీరు చేయండి. సో అది ఏమవుతుంది అంటే మీకు టాపర్ అయినా ఒకవేళ మీరు బాగా చదివే పిల్లలైతే మీకు స్కూల్లో టాపర్గా ఉంటారు. అలా కాదు, నేను ఇప్పటివరకు బుక్స్ ఓపెన్ చేయలేదు, నాకు అసలు ఏమీ తెలియదు అప్పుడు కూడా మీరు ఈ టిప్స్ ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మీరు పాస్ అవ్వడం అనేది గ్యారంటీ అనమాట. సో ఇట్లా చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్.